నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. సత్యం అహింసా సిద్ధాంతంతోనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వాతంత్రం తేవటం ద్వారా వాటి శక్తి ప్రపంచానికి చాటి చెప్పిన ధన్యజీవి మహాత్మా గాంధీ అని కొనియాడారు వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఆయన పాటించిన అహింసా సిద్ధాంతం ఈ ప్రాంతం దేశానికి ఈ రోజు ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. సమానత్వానికి నిలువెత్తు అద్దంగా నిలిచిన బాపూజీ పేదరికం పోవాలని, గ్రామ స్వరాజ్యం రావాలని కలలు కన్నారని, రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అదే లక్ష్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు. వినుకొండ పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. నర్సపేట రోడ్డులోని గాంధీ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గాంధీజీ జీవితం తరతరాలకు ఆదర్శం, అదే ప్రజలకు ఆయన ఇచ్చిన గొప్ప సందేశమన్నారు. గ్రామ స్వరాజ్యం కావాలని కోరుకున్న గాంధీజీ ఆశయాల్ని ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తోందని, సీఎం చంద్రబాబు ప్రాజెక్టుల పూర్తి, గ్రామాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించారన్నారు. 156వ జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. మన వినుకొండలోనే కాదు, దేశవ్యాప్తంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి అభిమానులందరూ కూడా ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మహాత్మా గాంధీ గారి యొక్క అహింసా సిద్ధాంతం, సత్యం, అహింస, ఇవి భారతదేశంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వారిని దేశం నుండి పారదోలింది. మహాత్మా గాంధీ గారు అందించినటువంటి ఈ అహింసా సిద్ధాంతం ఈరోజు మన ప్రాంతానికి చాలా అవసరం, మన దేశానికి చాలా అవసరం. అలాగే వారు నిజాయితీకి, సమానత్వానికి నిలువెత్తు అద్దం మహాత్మా గాంధీ గారు. పేదరిక నిర్మూలన జరగాలని, గ్రామసీమల అభివృద్ధి కావాలని, గ్రామ స్వరాజ్యం రావాలని మహాత్మా గాంధీ గారు కోరుకున్నారు. మరి రండి మక్కన గారు, మహాత్మా గాంధీ గారు నిజాయితీకి, నైతికతకు, సమానత్వానికి వారు ఎంతో విలువిచ్చారు. వారి జీవితం ఒక ఆదర్శం. వారి జీవితమే ప్రజలకు ఒక గొప్ప సందేశం. మరి గ్రామ స్వరాజ్యం కావాలని కోరుకున్నటువంటి మహాత్మా గాంధీ గారి కన్న కలలు, వారి ఆశయాలు నేడు ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తూ ఉంది. డబుల్ ఇంజన్ సర్కారు, కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు గ్రామాల యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామాలను సస్యశ్యామలం చేయాలని, ప్రాజెక్ట్ అన్నీ పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలని, అట్లా గ్రామసీమల్ని అభివృద్ధి చేయాలని, ప్రజాస్వామ్య విలువల్ని ఇనుమడింపజేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు గ్రామ స్వరాజ్యం కోసం పల్లె పండుగ పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తూ విలువైన సేవలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన బాధ్యతల్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విజయవంతంగా పల్లెసీమల అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని, భారతదేశం అంతా స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ముందుకు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. స్వచ్ఛాంధ్ర ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలనేది లక్ష్యంగా ఈరోజు ముందుకెళ్తున్నాం. అలాగే లక్షలాది మొక్కలు ప్రతి సంవత్సరం నాటి గ్రీనరీని కూడా ప్రోత్సహించాలనే దిశగా ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. అలాగే లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా గ్రామసీమల అభివృద్ధికి, గ్రామాలకి విస్తృతమైనటువంటి మరి సేవలు అందిస్తూ ఉన్నారు.
ఈరోజు ప్రతి ఒక్కరూ నేటి యువతి యువకులు అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మహాత్మా గాంధీ గారి యొక్క సందేశాన్ని అర్థం చేసుకొని అహింసా మార్గంలో ముందుకెళ్తే జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తారు. శాంతి వెల్లువిరుస్తుంది. అందుకోసమే నేటి యువత మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి, మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని సాధించాలని నేటి యువతను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. అహింసా మార్గాల్లో ముందుకెళ్తా ఉన్నారు. హింసలు ఎక్కడ జరిగినా దాన్ని తీవ్రంగా దాని మీద చర్యలు తీసుకుంటా ఉంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే ఈరోజు ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో దేశంలోనే ఒక ఆదర్శంగా నిలబడింది మన దేశం, అలాగే మన రాష్ట్రం. గత ప్రభుత్వాన్ని చూసాం. వైసీపీ పాలనలో మహిళల మీద అత్యాచారాలు, మహిళల మీద దాడులు, ప్రజల మీద దౌర్జన్యాలు, బీసీ ఎస్సీ ఎస్టీల మీద హత్యా రాజకీయాలు చేసినటువంటి గత వైసీపీ ప్రభుత్వాన్ని మనం చూసాం. ప్రజాస్వామ్య విలువల్ని సర్వనాశనం చేశారు. మహాత్మా గాంధీ గారు కన్న కలలు భిన్నంగా వ్యవహరించారు వైసీపీ పాలనలో. గ్రామసీమల అభివృద్ధి కుంటిపడిపోయింది వైసీపీ పాలనలో. అందుకే నేడు డబుల్ ఇంజన్ సర్కార్లో జరిగిన లోటుపాట్లు చక్కదిద్ది, సర్వనాశనమైన వ్యవస్థలను మళ్ళీ చక్కదిద్ది ఈరోజు ప్రజాస్వామ్యాన్ని విలువల్ని ముందుకు తీసుకెళ్తూ రాజ్యాంగ విలువల్ని అమలు చేస్తూ మహాత్మా గాంధీ గారి ఆశయాలకి నేడు ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మహాత్మా గాంధీ గారికి ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక గొప్ప నాయకుడు, మన మాజీ ప్రధానమంత్రి. ఆయనకు పుట్టినరోజు కూడా ఈరోజు అవటం ఒక గొప్ప విశేషం. ఇద్దరు గొప్ప నాయకుల యొక్క పుట్టినరోజులు ఒకే రోజు, మహాత్మా గాంధీ గారిది, లాల్ బహదూర్ శాస్త్రి గారిది, ఇద్దరిది ఒకే రోజు అవ్వడం ఎంతో గొప్ప విశేషం అని సందర్భంగా తెలియజేస్తూ మహాత్మా గాంధీ గారికి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినుకొండ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో పట్టణంలో మాంసం విక్రయ దుకాణాలు మరియు రెస్టారెంట్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిషేధాన్ని ఉల్లంఘించిన మాంసం దుకాణాలను అధికారులు గుర్తించారు. నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అంతేకాకుండా సంబంధిత దుకాణ యజమానులపై జరిమానాలు కూడా విధించారు. ప్రజల ఆరోగ్యం, భద్రత మరియు ప్రభుత్వ ఆదేశాల అమలు కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ మేస్త్రీలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ దిశానిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మరియు ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ, వినుకొండ అసెంబ్లీ కన్వీనర్ యార్లగడ్ల లెనిన్ సూచనల మేరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి నేటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని సావిల్యాపురం బీజేపీ మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండలంలోని వేములవారిపాలెం గ్రామంలో ఆర్ఎస్ఎస్ వినుకొండ ప్రతినిధులు కొప్పురావురి కోటేశ్వరరావు, అనిల్ పర్యవేక్షణలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 1925 విజయదశమి రోజున స్వర్గీయ డాక్టర్ హెగ్డేవార్ దేశం కోసం, ధర్మం కోసం రాజకీయ స్వయం సేవక్ సంఘాన్ని స్థాపించారు. నాటి నుండి నేటి వరకు దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాల్ని దేశ విభజన సమయంలో విపత్కర పరిస్థితుల్లో గాని దేశం కోసం తమ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు చేసిన మరియు చేస్తున్న కృషిని గ్రామస్తులకు తెలియజేయటం జరిగింది. కార్యక్రమం అనంతరం గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేశారు. నేటికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని శావల్యాపుర మండలం బీజేపీ మండలాధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండలంలోని వేలంవారిపాలెం గ్రామంలో ఆవిర్భావ దినోత్సవాలు వేడుకల్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఆర్ఎస్ఎస్ ఖండ సభ్యులైనటువంటి మన కొప్పురావూరి కోటేశ్వరరావు గారు మరియు అనిల్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
1925 విజయదశమి రోజు డాక్టర్ హెగ్డేవార్ గారు దేశం కోసం, ధర్మం కోసం ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సంఘ్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించినది కరెక్ట్గా 100 సంవత్సరాలైంది. మరి చూసుకుంటే ఆ యొక్క రాష్ట్రీయ స్వయం సంఘ్ యొక్క చేసినటువంటి కార్యక్రమాలను కానీ కార్యకలాపాలను కానీ చూసుకుంటే దేశం ఎదుర్కొన్నటువంటి అనేక విపత్కర పరిస్థితుల్లో, అలాగే స్వాతంత్రప్పుడు ఎంతోమందిని విభజన సమయంలో ఎంతోమంది హిందువులు ఊచకోతకు గురైనటువంటి సమయంలో కూడా వాళ్ళు చేసినటువంటి సేవలు ఎంతో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే మొన్న కేరళలో జరిగినటువంటి వరద ప్రభావాల్లో, తీవ్ర వరద ప్రభావాల్లో అనే కావచ్చు, లేదా కాశ్మీర్లో జరిగినటువంటి హిందువులు ఊచకోత సమయం అప్పుడు కావచ్చు, మన యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క కృషి ఎంతో ఉంది. మరి కొంతమంది అనొచ్చు, ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీద కొంతమంది ఉగ్రవాదులు, కొంతమంది దేశద్రోహులు ఏదేదో లేనిపోని ప్రచారాన్ని చేస్తూ ఉంటారు. మరి జనాల సామాన్యుడికి తెలుసు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క దేశభక్తి గురించి. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంతో క్రమశిక్షణకి, అలాగే త్యాగనిరతకి, దేశభక్తికి నిర్వచనం ఏదైనా ఉందంటే, ఈ దేశంలో ఒక సమస్య ఏదైనా ఉందంటే అది ఒక ఆర్ఎస్ఎస్ మాత్రం అని చెప్పి సగర్వంగా, గర్వంగా చెప్పగలం. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క చరిత్రని త్వరలో గ్రామాన పత్రికా రూపంలో, అలాగే పాంప్లెట్ రూపంలో ఇంటింటికి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే కార్యక్రమాన్ని మతుకుమల్లిలో ఈ నెల 5వ తారీఖున, అలాగే మండల కేంద్రం సేవల్యాపురంలో 12వ తారీఖున పేరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా మరీ తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నూజెండ్ల మండలం కొత్త త్రిపురాపురం గ్రామంలో ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చొరవతో ఈ దుకాణం త్వరగా అందుబాటులోకి వచ్చిందని, ఇది స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వినుకొండ పట్టణం ప్రభుత్వ చీఫ్ విప్ వారి కార్యాలయం నందు పత్రికా విలేకరుల సమావేశంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ బక్కెన మల్లికార్జునరావు మరియు సొసైటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున విజయదశమి రోజున మరి మనం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. విజయదశమితో పాటుగా మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి మాజీ ప్రధానమంత్రి గారి పుట్టినరోజు. ఈరోజు చాలా విశేషమైన రోజు. మరి ఇలాంటి రోజున ఈ నియోజకవర్గం మొత్తం కూడా పాడి పంటలతో అభివృద్ధి పదంలో నడవాలని, అదేవిధంగా గాంధీ గారు చూపెట్టినటువంటి బాటలో శాస్త్రి గారు చూపెట్టినటువంటి ధైర్య సాహసాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని, చంద్రబాబు నాయుడు గారికి మరి వారి ఆశీస్సులు అందజేయాలని, అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని, అదేవిధంగా మన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు నేతృత్వంలో ఈ నియోజకవర్గం అందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి ఉండి పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ముందుగా అమ్మవారిని కోరుతూ ఉన్నా. ఈ సందర్భంగా ఈ రోజున మహాత్మా గాంధీ పటం దగ్గర మన మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు నా మీద, అదేవిధంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి మీద, ఈ ప్రభుత్వం మీద అనేక ఆధారాలు లేనటువంటి శాపనార్థాలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా స్పష్టత ఇవ్వమని నేను పదే అనేక సందర్భాల్లో మిత్రులు, ప్రెస్ మిత్రుల ద్వారా కానీ లేకపోతే వేరే నేను ఒకటే మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు కానీ ఆ బ్రహ్మనాయుడు గారిని కూడా కోరుతూ ఉంటా. నువ్వు ఏదన్నా ఆరోపణ చేసేటప్పుడు స్పష్టంగా ప్రభుత్వం మీద కావచ్చు, చీఫ్ విప్ గారి మీద కావచ్చు, మా మీద కావచ్చు, స్పష్టతతో కూడినటువంటి ఆరోపణలు చేయండి. ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని అనేక సందర్భాల్లో చెప్పాం. కానీ ఆయన మాత్రం ఆ మోటా ధోరణి మారదు, ఆ శాపనార్థాలు మారవు, ఆ అక్కసు మారదు. పొద్దున ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ప్రెస్ మీట్ అని కూడా అన్నది గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ, ఆ సందర్భంగా గాంధీ గారు లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ కార్యక్రమాన్ని వదిలేసి వ్యక్తిగత నిందారోపణలు మా మీద, చీఫ్ విప్ గారు ఆంజనేయులు గారి మీద ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఇది ఎంత హాస్యాస్పదం, ఎంత జుగుత్సాకరం. మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలండి.
ఇప్పుడు కూడా చదువుతున్నా, 70 ఏళ్ళ వయసు వచ్చింది, 2 సార్లు స్టంట్లు వేయించుకున్నావు, ఎందుకయ్యా అంత ఆవేశం? ఒరి నీ నటనపాడు కానీ, నీ నటన, నీ ఆవేశం, నీ మూర్ఖత్వం, నీ అమాయకత్వం, నీ దుర్మార్గం, ఎన్ని భాషలు మాట్లాడాలి నీ గురించి? పదే వ్యక్తిగత నిందారోపణలు మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడు, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి మాట్లాడు, లేదా పేద ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఏమన్నా కార్యక్రమాలు వాటి గురించి మాట్లాడాలి. కానీ ఎంతసేపు ఉన్న నీ వ్యాపారం, నీ ఇసుకంటడు, నీ చేపలు అంటాడు, ఏంటి అసలు నువ్వు మాట్లాడేది చెప్పు ఒకసారి. నిజమే, నేను అనేక సందర్భాలు చెప్పి ఈ రోజు కూడా చెబుతున్నా, గత 50 సంవత్సరాల నుంచి మా తండ్రి మక్కెన చంద్రరామయ్య గారు చేపల వ్యాపారం అన్నమాట వాస్తవం. అది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. 50 సంవత్సరాల నుంచి మాకుంది. సొసైటీల ద్వారా పెట్టుబడి పెట్టి వారి దగ్గర సరుకు తీసుకొని వారికి డబ్బు చెల్లించి మేము వ్యాపారం చేస్తున్నాం. ఇది జగరైన సత్యం, ఇందులో దాచుకునేది ఏం లేదే. అది పెదకంచెల కావచ్చు, లేకపోతే ఇంకొక చెరువు కావచ్చు. మా నాయన గారు ఉన్న రోజుల్లో బ్రహ్మాండ వ్యాపారాలు చేశారు. ఆయన స్వర్గస్థులైన తర్వాత నేను పూర్తిగా వ్యాపారం తగ్గించుకున్నా. ఆయన ఇచ్చినటువంటి దాన్ని వ్యవసాయంతో పాటు ఆ వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నా. మహానుభావుడు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత, నీ పక్కన నేను చేరిన తర్వాత ఆ ఉన్న వ్యాపారం కూడా పక్కకు పోవడం జరిగింది. ఇది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నాదైతే ఓపెన్ చేపల వ్యాపారం మాకుంది. సొసైటీల ద్వారా కానీ పంచాయతీల్లో కానీ మేము వారికి డబ్బు చెల్లించి ఆ గ్రామ అభివృద్ధికి, దేవాలయాలకు కానీ, ఆ గ్రామంలో పేదవారికి సొసైటీ సభ్యులు ఉంటే వాళ్ళకి ఇస్తాం, లేకపోతే పేదవారు ఉంటే వాళ్ళకి చేపలు ఇస్తాం, ప్రభుత్వానికి లీజులు కడతాం, వారి ద్వారా వారికి పెట్టుబడి పెట్టి వాళ్ళు చేపలు వచ్చినప్పుడు వారి దగ్గర మేము కొనుగోలు చేసుకుంటాం. ఇది వాస్తవం. సరే, ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి నేను అనక తప్పదు. అసలు నీ వ్యాపారం ఏంటా? 30 ఏళ్ల క్రితం నీ బ్రతుకేంటి? ఒక లారీ క్లీనర్వి, ఏలుముద్రగాడివి. నేను కూడా అంటున్నా, నువ్వు ఖచ్చితంగా ఏలుముద్రగాడివి, నువ్వే చెప్పినావు. నువ్వు లారీ క్లీనర్గా నీ బ్రతుకు ఆరంభించను. ఆ తర్వాత లారీ డ్రైవర్ అయిన, అప్పలను స్మగ్లింగ్ చేసి చెక్ పోస్టుల దగ్గర మనుషులను తొక్కించినట్టు చరిత్ర నీది. రా, ఏ గుళ్ళైనా కొబ్బరికాయ కొడదాం, నీ చరిత్ర అది. ఆ కప్పల స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బులతో యాక్సిడెంట్ లారీ కొనుక్కొని ఆ లారీ ద్వారా సంపాదించినటువంటి స్మగ్లింగ్ చేస్తూ సంపాదించిన డబ్బులతో 6 రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ పెట్టి పేదల జలగలాగా పీకినటువంటి వ్యక్తి నువ్వు. 6 రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ నర్సాపేట పెట్టావా లేదా? నేను నిరూపిస్తా. నువ్వు ఫైనాన్స్ పెట్టావు, ఫైనాన్స్ లో 6 రూపాయల వడ్డీకి తిప్పావు. నువ్వు మా గురించి మాట్లాడేది? స్మగ్లింగ్ చేస్తూ కప్పల్ని 6 రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ తో తిప్పుతూ ఆ తర్వాత పాల వ్యాపారంలోకి వచ్చినావు. అసలు నీ బ్రతుకేంటి? నువ్వు పాల వ్యాపారంలో కాలు పెట్టినప్పుడు నేను ఎంపీపీగా ఉన్నా, నేను జడ్పీటీసీగా ఉన్నా. అసలు నీ రాజకీయ బ్రతుకేంటి? నేను 20 ఏళ్ళకి సర్పంచ్ అయిన వ్యక్తిని, 25 ఏళ్ళకి ఎంపీపీనైనా, 28 ఏళ్ళకి జడ్పీటీసీ అయినా, 32 ఏళ్ళకి ఎమ్మెల్యేగా పోటీ చేశా, 37 ఏళ్ళకి ఎమ్మెల్యేనైనా, 10 ఏళ్ళు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశా. ఈ రోజున ఉమ్మడి జిల్లాకి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నా. నాది తెరిచిన పుస్తకం. నీలాగా నేను 1000 కోట్లు ఉన్నాయి ఏ రోజు నేను అహంకారంతో మాట్లాడేది? నువ్వు మాట్లాడితే నేనేదో 100 కోట్లు సంపాదించాను చేపల వ్యాపారంలో, రాజకీయాలు అంటే ఏదో 100 కోట్లు, నా యావదాస్తి మొత్తం నీకు రాసిస్తా. నేను, నా భార్య, నా కుమారు, నా కుటుంబ సభ్యులు మొత్తం కూడా నా యావదాస్తిని పబ్లిక్ నేను రాసిస్తా. 100 కోట్లు నాకు ఇవ్వయా? నేను ఒక రైతునయ్యా. ఈ రోజుకి నేను ధైర్యంగా చెబుతున్నా, రా, నాకు ఆవులు ఉన్నాయి, నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నా. నీలాగా దొంగ మాటలు చెప్పను. నేను వ్యవసాయం చేస్తున్నా, అంతో కొంత వ్యాపారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చిన P4 లో భాగంగా దత్తత తీసుకున్న బంగారు కుటుంబాల మధ్య ఘనంగా దసరా వేడుకలు జరుపుకున్నారు వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు. నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం ఎస్టీ కాలనీలోని 60 బంగారు కుటుంబాలకు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అందరికీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ నమస్కారం. ఈరోజు నూజెండ్ల మండలంలోని మారెలవారిపాలెం పంచాయతీలో ఈ ఎస్టీ యానాదులు, కమ్మవారిపాలెం పక్కన ఎస్టీ యానాదులు, నిరుపేద బిడ్డలు అంతా కూడా ఇళ్లు లేకుండా ఈ విధంగా గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. P4 విధానంలో చంద్రబాబు గారి యొక్క ప్రోత్సాహం మేరకు వీళ్ళందరినీ కూడా P4 కింద దత్తత తీసుకోవడం జరిగింది. మొన్న వర్షంలో నీళ్లు గారితే టార్పాలిన్ పట్ల అందరూ కూడా విజయదశమి పండుగ సంతోషంగా జరుపుకోవాలని, కనీసం కట్టుకోవడానికి సరైన బట్టలు లేకపోతే శివశక్తి ఫౌండేషన్ చైర్పర్సన్ గోనూడ్ల లీలావతి గారు వీళ్ళందరికీ కూడా బట్టలు తీసుకొచ్చి పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రభుత్వం ఇళ్లు శాంక్షన్ చేస్తుంది ఎస్టీలకి. దాంతో పాటు ఒక్కొక్క ఇంటికి 1 లక్ష రూపాయలు మెటీరియల్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఇచ్చి ఇక్కడ ఇళ్లన్నీ కూడా హౌస్ నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ చిన్నారి పిల్లల్ని కోసం నారా లోకేష్ గారికి ఒక లెటర్ పెట్టాం, ఇక్కడ ఒక స్కూల్ ఇమ్మని. సో ఇక్కడ కమ్మవారిపాలెంలో గతంలో ఒక స్కూల్ ఉండేది, ఆ తర్వాత ఆ స్కూల్ ఆపేయడం జరిగింది గత పాలనలో. ఇప్పుడు మళ్ళీ ఆ స్కూల్ వస్తే
ఈ బిడ్డలందరూ కూడా ఆ స్కూల్ రీఓపెన్ చేపిస్తాం. దానికి నారా లోకేష్ గారు లెటర్ పెడితే వారు కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న స్కూల్ రీఓపెనింగ్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్న చిన్నారి బిడ్డలందరికీ కూడా ఎడ్యుకేషన్, అట్లాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఈ కుటుంబాలని P4 కింద దత్తత తీసుకున్నాం. వీళ్ళు ఎంత చదువుకున్నా సరే, అంటే ఇంజనీరింగ్ చదివినా పీజీ కోర్సులు చదివినా చక్కగా వీళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తాం. వీళ్ళ భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ చేపిస్తాం. అలాగే వీళ్ళందరూ కూడా జీవితంలో కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవటము, చదువు ద్వారా ఉద్యోగాలు సంపాదించడం, కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే విధంగా వీళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తాం. నేటి బాలలే రేపు పౌరులు. ఇక్కడ అందరు కూడా పెద్దవాళ్ళు ఎవరు చదువుకోలేదు వీళ్ళు, అందువల్ల వీళ్ళ పిల్లలందరినీ చదివిస్తే ఈ కుటుంబాలకు ఒక మంచి భవిష్యత్తు వస్తుందని పిల్లల్ని చదివించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే వీళ్ళందరికీ ఇల్లు కట్టించడం, అట్లాగే ఒక ఆటో కొనియటం ద్వారా అంటే ఏదైనా పనులుంటే చేసుకోవడానికి, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక ఆటో కొనిస్తున్నాం శివశక్తి ఫౌండేషన్ ద్వారా. అట్లాగే తీన్మారు వెళ్లే వాళ్ళకి డ్రెస్సులు కొనివ్వడం జరిగింది. ఇట్లా భవిష్యత్తులో ఈ కుటుంబాలు ఆర్థికంగా మెరుగుపడటానికి, ఆర్థిక ప్రగతి సాధించడానికి ఏం అవసరమో అది ఇస్తాం. ఈ రోజు P4లో దత్తత తీసుకున్నటువంటి ఈ బంగారు కుటుంబాలకి బంగారు భవిష్యత్తు ఇవ్వటమే మా లక్ష్యం. మరి ఈ కార్యక్రమంలో ప్రత్యేక బాధ్యత తీసుకొని, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముందుకెళ్తున్నటువంటి గోనుంట లీలావతి గారికి, శివశక్తి ఫౌండేషన్ ట్రస్ట్ చైర్పర్సన్ గారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ బిడ్డలందరికీ P4లో ఎవరినైతే దత్తత తీసుకున్నామో ఈ బంగారు కుటుంబాలకి బంగారు భవిష్యత్తు ఇవ్వడమే మా లక్ష్యం. దానికోసం కష్టపడతాం. నాతో పాటు అధికారులు, P4 టీము, అట్లాగే నాయకులు అందరూ కూడా ఈ కుటుంబాల కోసం నిలబడి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రేరేపణ హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. P4 ఈ పథకాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే ఆ తర్వాత ఇలాంటి నిరుపేదలకు సేవ చేస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఇల్లు లేని, పొలం సెంటు భూమి లేనటువంటి ఈ పేదల్ని తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా వీళ్ళ భవిష్యత్తుకి శ్రీకారం చుడతాం. అట్లాగే ఒక్కొక్కళ్ళకి అంటే ప్రభుత్వం ద్వారా కొంత ల్యాండ్ కూడా వచ్చే విధంగా అటు ప్రభుత్వ సహకారం శివశక్తి ఫౌండేషన్ తరఫున వాళ్ళకి ఏం చేయాలో, అన్నదాత సుఖీభావ పథకం రావటానికి కూడా ఏం చేయాలో తప్పనిసరిగా దానికి కూడా ఒక ప్రణాళిక తీసుకుంటాం. దానికి డోనార్స్ని చూస్తాం. ఇటు శివశక్తి ఫౌండేషను డోనర్స్ సహకారంతో అన్నదాత సుఖీభావ పథకం వచ్చేట్టు కూడా చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. అందరికీ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.